భవిష్యత్తు కాలంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పు గురించి తెలియజేయదలుచుకున్నాను. ఐటీసీ కంపెనీని యొక్క వేస్ట్ సెగ్రిగేషన్ కోసము సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఐటీసీ కంపెనీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లోని యొక్క ఈ చెత్త సెగ్రిగేషన్ కానీ ఇలా ఈ చెత్తను మేనేజ్మెంట్ విషయంలో కానీ మాకు సహాయం కావాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలను అడిగితే ఈ ఐటీసీ కంపెనీ ముందుకొచ్చారు. వాళ్ళు ఈ వేస్ట్ సెగ్రిగేషన్ దాంట్లో నిష్ణాతులు, వాళ్ళు మేము కూడా తీసుకుంటాము, అడాప్ట్ చేసుకుంటామంటే మన అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఐటీసీ కంపెనీలోని ప్రతినిధులతో పదే పదే మాట్లాడి మీరు దత్తత తీసుకోవాలంటే మా యొక్క కడపను తీసుకోండి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే మన కడప కోసము, మన కడప భవిష్యత్తు కోసము, మన కడపలోని ప్రజల పరిశుభ్రమైన వాతావరణం కోసము వాళ్ళని ఎంతో ఒత్తిడి చేసి కడపకు తీసుకొచ్చి కడపలో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు వావ్ అనే ప్రోగ్రాం పెడుతున్నారు. వావ్ అనే ప్రోగ్రాం ఏంటంటే వేస్ట్ టు వెల్త్. అలాగనే వావ్ ప్రోగ్రాం అంటే వెల్ బీయింగ్ విత్ అవుట్ ఆఫ్ వేస్ట్. అంటే చెత్తను చెత్తలాగా చూడకూడదు, దాంతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అంటే చెత్త ఉంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వేయడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. చెత్తతో కూడా ఒక వెల్ బీయింగ్ పద్ధతి ప్రకారము మనము ప్రవర్తించుకోవాలా. తడి చెత్తను, పొడి చెత్తను, సర్జికల్ వేస్ట్ ను మనం సపరేట్ చేసేసి ఇవ్వవలసిన అవసరం ఉంటది. అలాగనే ఈ యొక్క వావ్ అంటే ఇంకొక మాట వేస్ట్ టు వెల్త్. ఈ చెత్త నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేసే పద్ధతి ఉంది. ఈ చెత్త నుంచి కూడా ఆదాయాన్ని సృష్టించవచ్చు. ఇందులో భాగంగానే ఐటీసీ కంపెనీ మన కడపను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎంఓయూ అయిపోవడం జరిగింది దాదాపు 3-4 నెలల క్రితము. అందులో భాగంగా వాళ్ళకి స్థలము చేసినాము. ఇందుకు గాను కడప కార్పొరేషన్ నుంచి కానీ కడప ప్రజల నుంచి కానీ ₹1 కానీ ఖర్చు కాదు. దీని ద్వారా ఐటీసీ కంపెనీనే స్వచ్ఛ మిత్రాలను వాళ్ళని రిక్రూట్ చేసుకొని మన కడప కార్పొరేషన్ నుంచి దాదాపు 100 మంది మహిళలను, అంటే ఒక్కొక్క సచివాలయానికి ఒక మనిషిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ జీతాలు కూడా వాళ్లే ఇచ్చుకుంటారు. దాదాపు 2 నుంచి 3 నెలలు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాము కడపలోని ప్రజలకందరికీ, కుటుంబాలకందరికీ చేసి ఈ చెత్తను గౌరవించండి, చెత్తలో తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వండి, హాస్పిటల్స్ నుంచి వచ్చే కెమికల్స్, రసాయనాలు ప్రొడ్యూస్ చేసేటివి కానీ, సర్జికల్ వేస్ట్లు కానీ ఇవన్నీ సపరేట్ చేసిస్తే వీటన్నిటి సెగ్రిగేట్ చేసి వీటి ద్వారా ఆదాయ వనరుల వీటి నుంచి వెల్త్ క్రియేట్ చేసి వీటిని మన కడప నుంచి బయటికి వెళ్లే విధంగా ఈ ప్రోగ్రాం పనిచేస్తుంది. ఈ రోజు మీరు గమనిస్తే ఎవరైనా కానీ మన పెద్దోళ్ళు, మన తాతలు, ముత్తాతలు, తండ్రులు, తల్లులు మనకు ఆస్తులు పంచుతారు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులు మనకు పంచుతారు. కానీ గత 5 సంవత్సరాల్లో మనం ఎన్నుకున్న ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ప్రభుత్వము మనకు పంచింది ఏంది అనంటే తలకు ఒక 1000 కేజీల చెత్త. ఈ ద్వారా ఒక్క కడపలోనే 4.5 టన్స్ అంటే 4500 లక్షల కేజీల చెత్తను వదిలేశారు. రాష్ట్రం మొత్తం మీద మీరు చూస్తే 85,000 లక్షల టన్నుల చెత్తను వదిలేశారు. మళ్ళా చారిత్రాత్మకంగా ఒక చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలోనే చెత్త మీద పన్ను వేసి చెత్త కోసం కూడా డబ్బులు తీసుకున్న ఒక అధ్వాన్నమైన ప్రభుత్వంగా 5 సంవత్సరాలు మనల్ని పరిపాలించినారు. డబ్బు వసూలు చేశారు, డబ్బు తీసుకున్నారు. కనీసం ఆ చెత్తను మన రాష్ట్రం నుంచి తొలగించడం ఎలా అనే దాని గురించి ఆలోచించలేదు. ప్రతి ఒక్క ఇంటి నుంచి మన కడపలో 90,000 ఇండ్లనుంటే 90,000 ఇండ్ల నుంచి ₹100 కలెక్ట్ చేసుకొని వీళ్ళు అక్రమ సంపాదన చేయడానికి గత 5 సంవత్సరాలు ప్రయత్నించినారు. కానీ వీళ్ళకి ఇచ్చిన సమయంలో 1% కూడా ప్రజల గురించి ఆలోచించి నింటే 4,500 లక్షల కేజీల చెత్త కడపలో అక్యుములేట్ అయ్యేది కాదు. మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్స్ ఇచ్చి కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీస్ కానీ టార్గెట్లు ఇచ్చి చెత్తను రిమూవ్ చేయాలా, చెత్తను ఈ యొక్క ప్లేసెస్ నుంచి తీసేసేయాలని చెప్పేసి ఇచ్చి దాదాపు 4.5 టన్స్ లో 4 టన్స్ ని చెత్తని రిమూవ్ చేయడం జరిగింది. ఇంకా 0.5 టన్స్ చెత్త ఇంకా కడప నగరంలోనే ఉంది. వీటిని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ప్రతి ఒక్క రోజు భారతదేశం మొత్తం మీద 1.6 టన్స్ చెత్త ఉత్పత్తి అవుతుంది. అంటే మన ఊరి నుంచి కూడా దాదాపు 1 టన్నో 2 టన్నో చెత్త ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్క రోజు. కాబట్టి ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే చెత్తను రిమూవ్ చేయడము, దాని నుంచి వెల్త్ క్రియేట్ చేసి బయటికి పంపించడము, అలాగనే పేరుకుపోయిన చెత్తను కూడా రిమూవ్ చేసి దాని ద్వారా కూడా వెల్త్ ని క్రియేట్ చేసి పంపించుకోవాలంటే దీనికి ఒక పెద్ద ప్రణాళిక కావాలా. ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోయేదే ఈ ఐటీసీ కంపెనీ తీసుకొచ్చిన వావ్ ప్రోగ్రామ్. దాని ద్వారా కడపలోని మహిళలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ, అధికారులను భాగస్వామ్యం చేస్తూ,
కార్పొరేషన్ అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. దీని ద్వారా డ్రై వేస్ట్ 2 రోజులు, మిగిలిన 4 రోజులు వెట్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని వీటిని ఎప్పటికప్పుడు సెగ్రిగేషన్ చేసుకొని వీటి ద్వారా బై ప్రొడక్ట్స్ తయారు చేసి వెల్త్ ని క్రియేట్ చేసుకునే విధంగా ప్లాంట్ ను కూడా ఐటీసీ కంపెనీనే 15 సంవత్సరాలు నిర్వహిస్తుంది కడపలో. వాళ్లే చేస్తారు ఈ పని, ప్రాసెస్ మొత్తము వాళ్ళ మనుషులే వస్తారు, మనకు రూపాయి ఖర్చు లేకుండా. అలాగనే వెట్ వేస్ట్ ను కూడా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా బ్రిక్స్ తయారు చేసేసి సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి వాటికి ఈ బ్రిక్స్ ను పంపించి ఎక్కడికక్కడ ఈ చెత్త పేరుకుపోకుండా దాని నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసి దాన్ని కూడా వాడేసుకొని దాని ద్వారా కూడా లాభం పొందే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి మా లాంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వినూత్న పద్ధతుల్లో మా వంతు సహకారం తీసుకొని ఈరోజు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క ఐటీసీ కంపెనీని తీసుకురావడంలో ఆయన యొక్క కృషి చాలా ఉంది. నేను ఒక్కదాన్ని ఉంటే కూడా ఇంత పెద్ద ఎత్తున అధికారులు గాని స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ గాని పట్టుకొని ఎక్కడికక్కడ ఈ యొక్క కంపెనీ బయటికి పోకుండా మన కడపనే చూస్ చేసుకోకుండా పనిచేసామంటే అధ్యక్షుడు వాళ్ళ కృషి చాలా ఉంది. దీనికోసం చాలా సార్లు కూర్చోవడం జరిగింది, మీటింగ్ లో జరిగింది. వాళ్ళు నిన్ననే 100 మంది మహిళలను సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. రాబో దగ్గరలో నేను వాళ్ళని ఒకటే అడిగాను, ఉమేష్ గారిని, అందరికంటే ముందు మా కడపలో ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలని. నేను చాలా స్వార్థపరురాలని, నాకే అన్ని కావాలంటాను, నా కడపకే అన్ని కావాలంటాను. ఆయన నిన్నొచ్చి కుప్పంలో ముందు మొదలైందమ్మా, వీఆర్ వెరీ సారీ, మేము నెక్స్ట్ ప్రాధాన్యత కడపలో తీసుకుంటాము అని చెప్పారు. కానీ కుప్పం కంటే అతి వేగంగా కడపలో మొదలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే కడపలో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎప్పుడు వాళ్ళు వచ్చారో అప్పుడే స్థలం కేటాయించడం కానీ వాళ్ళకి కావాల్సిన సరైన అరేంజ్మెంట్స్ ఎంఓయూ కాకముందే మేము కార్పొరేషన్ వైపు నుంచి అధికారులతో సమగ్రంగా ముందుకెళ్లి చేయడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడికక్కడ వాళ్ళు ఎంఓయూ కాకముందే మేము ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏం కావాలో అన్ని కనుక్కొని 5 ఎకరాల కార్పొరేషన్ స్థలం వాళ్ళకి అలాట్ చేయడము, అందులో వాళ్ళు ప్లాంట్ పెట్టుకుంటారు వాళ్ళ ఖర్చులతో వాళ్ళ డబ్బులతో. అందుకు గాను ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇచ్చాము. అలాగనే దానిలో గాను 200 టన్నులు పర్ డే కెపాసిటీ ఉన్న ప్లాంట్ తయారు చేసినారు. ఈ రోజు చెత్త కలెక్ట్ అయిందంటే ఈ రోజే సెగ్రిగేషన్ జరగడం, విత్ ఇన్ 24 అవర్స్ 48 అవర్స్ టార్గెట్స్ లో ఆ చెత్తని మన కడప నుంచి రిమూవ్ చేసే విధంగా, కడపను కాపాడుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దీనికి కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇదంతా మనము ఎన్ని రోజులు బ్రష్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటామో అన్ని రోజులు మనం చెత్తతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది కూడా మనం ఎలా బ్రష్ చేస్తున్నామో చెత్తను కూడా సరిగ్గా దాన్ని పంపించాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. మనము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశ పరంగా మనము 60వ స్థానంలో ఉన్న వాళ్ళము 31వ స్థానానికి కార్పొరేషన్ వచ్చినాం మనం వచ్చాక. ఇదంతా మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మనం వెళ్ళి ఎక్కడికక్కడ కార్పొరేషన్ సిబ్బందిని యాక్టివేట్ చేస్తూ పనిచేస్తున్నాము. ఓకే, ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వము వీళ్ళు ఈ యొక్క చెత్త నిర్వహణ స్వచ్ఛ కడప కోసము వీళ్ళు ఫుల్ ఫోకస్ ఉండడానికి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు. శానిటైజేషన్ సిబ్బంది కానీ హెల్త్ వర్కర్స్ కానీ. అలాగనే రాష్ట్రంలో చూస్తే 6వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చింది. దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని బెటర్ మెథడ్స్ లో ముందుకు పోయే విధంగా ఈ రోజు పని చేస్తా ఉన్నాము. అలాగనే ఈ ఎంత ముందుకు పోతే ఎన్క్యాప్ నిధులు ప్రైజ్ మనీ ద్వారా మన కార్పొరేషన్ కి వస్తాయి. దాని ద్వారా మనం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాం, కాలువలు వేసుకుంటాం, పార్కులు వేసుకుంటాం, మన కడపను అభివృద్ధి చేసుకోవడానికి. ఇవన్నీ సైకిల్ రియాక్షన్స్. మనం మంచిగా బిహేవ్ చేశామంటే దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన కార్పొరేషన్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ప్రైజెస్ ఇవ్వడం కానీ, స్పెషల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి పంపించడం కానీ జరుగుతుంది. సో వీటన్నిటికీ మనము ఒక చిన్న పిల్లలలాగా క్లాస్ లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే చాక్లెట్ ఎలా తీసుకుంటామో అలా మనం కూడా పని చేసి సీరియస్ గా మన కార్పొరేషన్ కూడా మనకు కావాల్సిన ప్రైజ్ మనీ తెచ్చుకొని దాని ద్వారా డెవలప్మెంట్ చేసుకునే దానికి ముందుకు పోగలుగుతామని చెప్పి కోరుకుంటూ, దాంతో పాటు ఈ రోజు మీరు గమనిస్తే విపరీతంగా వర్షాలు రాయలసీమలో ముఖ్యంగా కడపలో ఎక్కడికక్కడ కాలువలు పొంగుతా ఉన్నాయి. నివాసంలో ఉన్న కుటుంబాలకి ఎంతో అస్తవ్యస్తం చేస్తూ కాలువలు ఓవర్ఫ్లో అవుతూ వాళ్ళ ఇళ్ల ముందు నీళ్ళు వచ్చి నడుముల వరకు మోకాల వరకు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దీని అందరికీ కారణం కూడా ఈ చెత్తను సరిగా మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల, డ్రై చెత్త అంతా కాలువలో వేసుకోకపోవడం వల్ల అవన్నీ స్టాగ్నేషన్ గా ఆగిపోవడము, ఈ నీళ్లు ముందుకెళ్లి పల్లం వైపుకి వెళ్ళి పారిపోయి మనకు క్లారిటీ రాకుండా ఇదంతా ప్రాబ్లము ఒక చిన్న సమస్యను మనం సరిగ్గా మేనేజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల. కాబట్టి ఐటీసీ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు చేసేది మెయిన్ ఏంటంటే సెగ్రిగేషన్. తడి చెత్తను పొడి చెత్తను వేసేసి ఎప్పటికప్పుడు తీసుకుపోయేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి బయటికి పంపించడమే వాళ్ళు చేసేది. అది చేసుకొని ఆ తర్వాత ఫర్దర్ మనం ఏం చేయాలో వాటి మీద ముందు పోవాలా.
అనేక రోడ్లు కట్టుకోవాలా, కాలువలు కట్టుకోవాలా, దానికోసం ఫండ్స్ తెచ్చుకోవాలా. ఒక పెథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక రాజమండ్రి లాంటి కార్పొరేషన్ కి 150-200 కోట్ల ఆదాయం ఉంటే, మన కడప లాంటి బట్ ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులు వెళ్ళారు. 2 ముఖ్యమంత్రులు చేసిన హెడ్ క్వార్టర్స్ ఇది. ఈ రోజు మన యొక్క కార్పొరేషన్ యొక్క ఆదాయం ఎంతంటే 40-45 కోట్లు. మన ఆర్థికంగా ఎంతో పెద్ద స్థానంలో ఉండాల్సిన వాళ్ళము. మన ఫండ్స్ తోనే మనం డెవలప్మెంట్ చేసుకునే స్థితిలోకి మనం వెళ్ళిండాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ, అంటే పేర్లు మారినా కూడా పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళే. సో వాళ్ళు ఫోకస్ చేసి నింటే మనం కూడా వైజాగ్ కి, రాజమండ్రికి పోటీ పడి మనం ముందుకు పోయిండే వాళ్ళం. వీళ్ళకి అవగాహన లేకుండా ఇది ఒక దోపిడీ చేసుకోవడానికి మాత్రమే ఈ కడప నగరాన్ని వాడుకున్నారు తప్పితే కడప గురించి ఎవరన్నా ఆలోచించినారా? ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు, వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు. కానీ ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదు. మనం ఎంత తొందరగా అభివృద్ధి వైపు, కార్పొరేషన్ వైపు చేయాల్సిన చర్యల మీద ముందు పోతే డెఫినెట్ గా మార్పు అనేది సాధ్యము. దీంట్లో ముఖ్య భాగము ప్రజల నుంచి రావాల చేయూత. అందుకే ప్రతి ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ప్రజల్ని, ప్లీజ్ చెత్త, డ్రై చెత్త మీ ఇళ్లలో ఉందని చెప్పి వేయమాకండి, స్టోర్ చేసి పెట్టుకోండి. మనుషులు వస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్తారు, సో దట్ మన కడపను కాపాడుకున్నట్టు ఉంటది. నిన్న రాత్రి 10:30 వరకు పాపం కుటుంబాలు గ్రీవియన్స్ కోసం వచ్చి వాళ్ళ రోడ్ల ఫోటోలు తీసుకొని వచ్చేసి నాకు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కార్పొరేషన్ లోని కమిషనర్తో కానీ, అడిషనల్ కమిషనర్తో కానీ, అలాగని మెడికల్ ఆఫీసర్తో కానీ మాట్లాడుతూ అక్కడికక్కడ వాటర్ పంపు చేయించి టెంపరీ అరేంజ్మెంట్స్ చేస్తానే ఉన్నాము. 10:30-11 వరకు పని చేస్తా ఉన్నాము. రేపు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనం అంతా కరెక్ట్ చేసుకుంటా పోవాలి. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే దాదాపు 100 క్లాప్ ఆటోలు ఉంటే వాటి 70కి 65కు మార్చిన ఘనత ఈ మాజీ నాయకులది. అలాంటి స్థితి నుంచి కార్పొరేషన్ లో 70-65 క్లాప్ ఆటోల్ని మళ్ళీ 90కి పెంచుకున్నాం. మాకు ఛాలెంజ్ చేశారు, మేము చెత్త ఎత్తకుండా గందరగోళం చేస్తాము, ఆ గందరగోళాన్ని మీ మీద తోస్తాము, మీ తప్పు అని చెప్తే కమాండ్ రెడీ, నువ్వు రెడీనా, తప్పు చేయాలనుకునేది ఒప్పు చేయాలనుకునే నేను రెడీనా అని చెప్పి ఈ రోజు కార్పొరేషన్ సహకారంతో 90 ఆటోలను పెంచుకొని ఈ రోజు చెత్తని వీలైన దానికంటే ఎక్కువ క్లియర్ చేసుకుంటా ప్రజల దగ్గరికి పోతున్నాం. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కడపలో, ఇంకా చాలా చేసుకోవాల్సింది. నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ క్లాప్ ఆటోలు ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా స్వచ్ఛంద కమిషన్ తో పట్టాభిగట్ట మేము మాట్లాడడం జరిగింది దాదాపు 4 నెలల క్రితం ఈ విషయాన్ని గురించి కూడా. కానీ దీనికి ఈ యొక్క ఐటీసీ కంపెనీ చేస్తున్న ఈ వావ్ ప్రోగ్రామ్ కి, స్వచ్ఛమిత్ర ప్రోగ్రామ్ కి సక్సెస్ కావాలంటే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయండి, స్టోరీలు పంపించండి, సో ప్రజలకు అవగాహన కల్పించండి. ఇది ఒక యునైట్ గా ప్రతి ఒక్కరము ముందుకెళ్తేనే సక్సెస్ అవుతామని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ మీరు తప్పకుండా ఈ యొక్క కడపను బెటర్ సైడ్ లో మీ వంతు సహకారం కూడా ఇస్తారని చెప్పి ప్రజల నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి దీన్ని ముందుకెళ్ళి మనం సక్సెస్ అవుతామని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.